ఫ్యామిలీ స్టార్ పరశురాం విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో గీత గోవిందం తర్వాత నెక్స్ట్ వచ్చిన మూవీ. ఈ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఒక గోవర్ధన్ అనే ఒక టిపికల్ మిడిల్ క్లాస్ వ్యక్తి, అంటే ఒక ఫ్యామిలీని మొత్తం అంతా ఇతనే భరిస్తూ ఒక రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయిన ఒక మిడిల్ క్లాస్ టిపికల్ పెళ్లి కాని ఒక అబ్బాయి ఇందు అనే అమ్మాయి పరిచయం అయితే, ఆ ఇందు అనే అమ్మాయి ఎలా పరిచయం అయింది, వీళ్ళిద్దరూ లవ్ లో ఎలా పడ్డారు, ఇద్దరి మధ్య వచ్చిన డిస్ప్యూట్స్ ఏంటి, అసలు వీళ్ళు ఎందుకు విడిపోయారు, తర్వాత వీళ్ళు చివరిలో ఎలా కలిశారు అని చెప్పేదే ఈ సినిమా స్టోరీ. ఈ సినిమాలో నాకు రెండు సీన్లు మాత్రం చాలా బాగా నచ్చాయి పిక్చరైజేషన్ విషయంలో. ఒక సీన్ వచ్చేసి ఐరనే వంచలా ఏంటి, మీరందరూ ట్రైలర్ లో కూడా చూసుంటారు. ఆ ఐరనే వంచలా ఏంటి ఆ సీన్ లో మాత్రం పిక్చరైజేషన్ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఆ షార్ట్ మేకింగ్ అని అది చాలా ఎఫెక్టివ్ గా చూపించారు. ఆ సీన్ లో విజయ్ దేవరకొండని చాలా ఎక్స్ట్రాడినరీగా చూపించారు. తర్వాత మృణాల్ ఠాకూర్ ని విజయ్ దేవరకొండ ఫస్ట్ టైం చూస్తాడు అనమాట. ఆ సీన్ లో పిక్చరైజేషన్ మాత్రం చాలా ఎక్సలెంట్ గా అనిపించింది నాకు. తర్వాత ప్లస్ పాయింట్ల విషయానికి వస్తే విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్. విజయ్ దేవరకొండ న్యాచురల్ స్టార్ నాని తర్వాత విజయ్ దేవరకొండ అంత న్యాచురల్ గా నటించాడు. అంటే ఫ్యామిలీ మ్యాన్ గా ఒక టిపికల్ మిడిల్ క్లాస్ వ్యక్తిగా అంత నీట్ గా ఈ క్యారెక్టర్ లో ఒదిగిపోయాడు అని నాకు అనిపించింది. తర్వాత మృణాల్ ఠాగూర్ తనకిచ్చిన రోల్ కి నిజంగా చాలా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్, తనకు పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న ఒక మంచి రోల్ ఈ సినిమాతో. అంటే సీతారామంలో ఆల్రెడీ మనం చూసాం, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా మృణాల్ ఠాగూర్ కూడా ఈ సినిమాలో అంత నీట్ గా పర్ఫార్మ్ చేసింది. బామ్మ క్యారెక్టర్ ఉంది, ఆవిడ చాలా సీనియర్ ఆర్టిస్ట్, త్రూ అవుట్ సినిమా అంతా ఉంటది. ఆమె పర్ఫార్మెన్స్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటది ఈ సినిమా. తర్వాత ఈ సినిమాలో ఒక చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే లెంత్. ఈ సినిమా హెవీ లెంత్ ఉండడం వల్ల మనము ఈ సినిమాకి తొందరగా ఆ సీన్లకి అంటే ఆ స్టోరీకి మనము వెంటనే కనెక్ట్ కాలేము. ఆ సీన్ లెంత్ లు ఆ సినిమా ఇంత లెంత్ అంటే 164 మినిట్స్ ఏమో ఉంది సినిమా లెంత్. ఇంత లెంత్ లేకుండా నాకు తెలిసి కొంచెం లెంత్ తగ్గించి ఉండింటే ఈ స్టోరీకి మనము త్వరగా కనెక్ట్ అయ్యే వాళ్ళేమో అని నాకు అనిపించింది. ఈ సినిమాలో మెయిన్ గా అదొక్కటే చిన్న మైనస్ పాయింట్. ఈ లెంత్ ఉండడం వల్ల చాలా సీన్లు జరుగుతూ ఉంటాయి. మెయిన్ గా ఏంటంటే ఈ స్టోరీలో ఒక హుక్ పాయింట్ అనేది మనకు ఎక్కడ కనిపించదు. అలా స్టోరీ స్టార్ట్ అవుతుంది, అలా జరిగిపోతా ఉంటది అనమాట. పాయింట్ తర్వాత కనెక్ట్ అయినా కూడా మధ్యలో అనవసరమైన సీన్స్ వస్తున్నప్పుడు మనం డిస్కనెక్ట్ అయిపోతూ ఉంటాం స్టోరీకి. తర్వాత ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో వెన్నెల కిషోర్ ఒకటి రెండు సీన్లలో కామెడీ పండించడానికి ట్రై చేశాడు. నాకు తెలిసి ఆ రెండు సీన్లు కూడా కొంచెం బానే కామెడీ అనిపించింది. పాటలు నిజంగా చాలా రోజుల తర్వాత శ్రీమణి అనంత్ శ్రీరాము రాసినట్టున్నారు పాటలు. తెలుగు పదాలని తెలుగు సాహిత్యాన్ని స్పష్టంగా వినగలిగి నిజంగా చాలా హ్యాపీ అనిపించింది నాకు. అంత బాగా ఉన్నాయి పాటలు. ఇది ఈ సినిమాలో ప్లస్ పాయింట్లు. సినిమాలో మైనస్ పాయింట్ మాత్రం లెంతే. ఈ లెంత్ ని చాలా మటుకు తగ్గించి ఉంటే ఈ స్టోరీ ఇంకా బాగా కనెక్ట్ అయి ఉండేది అని నాకు అనిపించింది. అలా కాకుండా ఇంకా కొంచెం గ్రిప్పింగ్ గా కొన్ని సీన్స్ రాసుకోవాల్సింది అని అనిపించింది. ఈ లవ్ మూమెంట్స్ గానీ గీత గోవిందం ఇన్ఫ్లుయెన్స్ కొంచెం ఉంది ఈ స్టోరీ పైన అనిపించింది. ఒక కామన్ పాయింట్ ని ఈ స్టోరీలో కూడా వాడారు. ఆ కామన్ పాయింట్ ఏంటి అనేది నేను చెప్పను, ఎందుకంటే ఆ కామన్ పాయింట్ ఏంటి చెప్తే అది స్పాయిలర్ అవుతుంది. మీరందరూ సినిమా చూసిన తర్వాత ఆ కామన్ పాయింట్ ఏంటి అనేది కామెంట్ చేయండి. అదే విధంగా ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా చిరంజీవి విజయశాంతి గారు నటించిన ఒక సూపర్ హిట్ సినిమా ఉంది. ఆ స్టోరీ ఆ సినిమా ఇన్స్పిరేషన్ తో ఈ స్టోరీ రాసుకున్నారు అని నాకు అనిపించింది. ఈ సినిమా సెకండ్ హాఫ్ అంతా కూడా యుఎస్ లో జరుగుతుంది. ఆ యుఎస్ లో ప్రొడక్షన్ డిజైన్ గానీ ఇవన్నీ కూడా చాలా బాగా నచ్చాయి. అండ్ ఈ సినిమాని విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ సినిమాలో ఆ లెంతీ విషయాల్ని పక్కన పెట్టేసి మనము ఒక మంచి సినిమా చూడాలనుకుంటే ఈ సినిమా మాత్రం 100% చూడొచ్చు. ఈ సినిమా డెఫినెట్ గా ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగానే నచ్చుతుంది. ఎందుకంటే కొన్ని ఫ్యామిలీ వాల్యూస్ చెప్పే ప్రయత్నం చేశారు. ఒక బాధ్యతని అనుభవించే ఒక వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటది, ఆ మిడిల్ క్లాస్ లైఫ్ అంటే ఏంటి, మిడిల్ క్లాస్ అని ఉండే వాళ్ళు పేదల ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. నాకు తెలిసి మిడిల్ క్లాస్ వ్యక్తులకి చాలా బాగా నచ్చుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఆ కష్టాలు పడిన వ్యక్తికి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. ఈ సినిమా అయితే మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సినిమా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.